హక్కులను వదులుకొనుట. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుము. లూకా 15:18-19 వచనాలు. ఇక్కడ కుమారుడు తన హక్కులను వదిలిపెట్టి నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని చెప్పెను. పూర్తి అయోగ్యతను గురించి ఈ గ్రహింపు నిజమైన పశ్చాత్తాపము. నీ కుమారునిగా ఉండుటకు ఉన్న హక్కులన్నిటినీ వదిలివేస్తున్నాము. అతని తండ్రి చాలా పెద్ద వ్యక్తి, అందువలన నా హక్కులను వదిలేస్తున్నాను అని చెప్పడం అతనికి తేలికైన విషయం కాదు. ఇవి మన హక్కులు అని తలంచిన వాటి కొరకు మనము ఏ విధంగా పోరాడుతాము? శుద్ధపరచబడని మన స్వభావము తన హక్కుల కొరకు పోరాడుతుంది. ప్రియ స్నేహితులారా, నిజమైన పశ్చాత్తాపము అన్ని హక్కులకు పరిత్యజిస్తుంది. నీ కృప మీద నన్ను నేను పెట్టుకుంటాను. ఇది మాట్లాడినంత సులభము కాదు. మన గర్వము, మన స్వీయ స్వభావము, మన హక్కులు ఏవని భావిస్తామో వాటిని అంటిపెట్టుకుని ఉంటాయి. మన హక్కుల జోలికి ఎవరైనా వచ్చినట్లయితే మనం ఎంతగానో కోపపడతాము. సిలువ దేని కొరకు నిలవబడుచున్నదో ఆ సిలువ వేయబడు అనుభవమును మనము పొందాలి. నా హక్కులు కాలరాయబడినవి, నా హక్కులు దోచుకొనబడినవి అను భావమే మన కష్టములన్నిటికీ మూలము. కనుక భర్తలు తమ భార్యల మీద కోపపడతారు, భార్యలు తమ భర్తల మీద కోపపడతారు. మానవ సంబంధాలు ఈ విధముగా సాధించబడుతున్నాయి. అక్కడ విరిగిన స్థితి గాని, సిలువ వేయబడుట గాని లేదు. అప్పుడు కుమారుడు తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. వీటిని గురించి చెప్పుకొనుటకు తండ్రి అతనికి తరుణనీయలేదు. అయితే తండ్రి ప్రేమను బట్టి అతనిని మాట్లాడనీయలేదు. హక్కులను పూర్తిగా వదులుకునే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుని కృపను మెచ్చుకొనగలవు. యోగ్యత లేకుండానే దేవుని కృపను అపరిమితముగా పొందాము. కానీ మనము కృతజ్ఞతతో నింపబడి ఉన్నామా? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. వస్త్రములు హోదాను తెలియజేస్తాయి, బిరుదులు వస్త్రముల మీద ప్రదర్శింపబడతాయి. తండ్రి తన కుమారునికి గృహములోని శ్రేష్టమైన వస్త్రములను ఇచ్చి హోదాను స్థిరపరచాలని కోరుచున్నాడు. మన హక్కులను మనము విసర్జించలేదు కనుక మనము హోదాను అనుభవించుటలేదు. మన అయోగ్యతను మనము వేసుకొనినచో దేవుడు అనుగ్రహించు కుమారత్వమునందు మనము ఎంతగానో పరవశిస్తాము.